హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డోరీస్ ఎలా కుట్టాలనేది చూద్దాం. డోరీతో పాటుగా బ్యూటిఫుల్ లట్కన్ డిజైన్ కూడా చూపిస్తాను. మన బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్ నుంచి ఈ విధంగా క్రాస్ పీస్లు అనేది కట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ వెడల్పు వచ్చి 1 ఇంచ్ ఉండేటట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. క్రాస్ పీసు ఒకటే పీస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. బ్లౌజ్ పీసు కొంచెమే మిగిలింది కాబట్టి నేను ఈ విధంగా క్రాస్ పీసులు కట్ చేసి అటాచ్ చేసుకుంటున్నాను. మనకి డోరీ లెంత్కి ఎంతైతే కావాలో దానికి తగినట్టుగా ఈ పీసులు కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ నుంచి లట్కన్ కోసం ఈ విధంగా 4 ఇంచెస్ పొడవు 4 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టుగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. 2 పీసులు వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ పీస్ వచ్చేటట్టుగా కట్ చేసుకుని 2 పీసులు డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. క్రాస్ పీసులను అటాచ్ చేసుకుని లోపల వైపు థ్రెడ్ పెట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మిషన్తో స్ట్రాంగ్ కుట్టు వేసుకుని తర్వాత థ్రెడ్ పక్క నుంచి కుట్టు పడేటట్టుగా వేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా వెనక వైపు నుంచి లాగుతూ స్టిచ్ పడేటట్టుగా చూసుకోండి. ఆల్రెడీ డోరీస్ కుట్టే విధానం 2 టైప్స్లో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు ఉంచి మిగతా పీసులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ పట్టుకుని నెమ్మదిగా రివర్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ని జరుపుకుంటూ ఈ విధంగా డోరీని రివర్స్ చేయండి. మధ్యలో క్లాత్ జాయింట్ చేసిన చోట కొంచెం టైట్గా ఉంటుంది. నెమ్మదిగా రివర్స్ చేసుకుంటే డోరీ అనేది రెడీ అవుతుంది. మనం తీసుకున్న స్క్వేర్ పీస్ ఉంది కదా, ఆ పీస్ తీసుకుని ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చుట్టూ కుట్టు వేసుకోండి. కరెక్ట్గా మధ్య భాగంలో మనం తయారు చేసి పెట్టుకున్న డోరీ నుంచి స్ట్రాంగ్ కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవైపు నుంచి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోండి. అదేవిధంగా మరొక వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు 2 కార్నర్స్ని ఈ విధంగా కలుపుతూ థ్రెడ్ వరకు క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. కుట్టు మీద మరొక కుట్టు వేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్ లట్కన్ డిజైన్ అనేది రెడీ అవుతుంది.
మనం కావాలంటే ఇలానే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఆల్టర్నేట్ కలర్తో చిన్న క్యాప్లా పెట్టుకుంటే ఇంకొంచెం లుక్ బాగుంటుంది. ఈ విధంగా గోల్డ్ కలర్ క్లాత్ తీసుకుని 2.5 నుంచి 3 ఇంచెస్ లెంత్ ఉండేటట్టుగా పొడవు వెడల్పు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్గా కుట్టు వేసేసుకుని పైన క్యాప్ అనేది ఈ విధంగా రావాలి. మనకి ఒకసారి చెక్ చేసుకుని మనం తయారు చేసుకున్న బడ్కి ఆపోజిట్లోకి ఉండేటట్టుగా మనం కుట్టు వేసుకుంటే 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుట్టు వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 కార్నర్స్ కలుపుకొని మరొక కుట్టు వేసుకోవాలి. ఈ డిజైన్స్ బ్లౌజెస్కి, లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా లట్కన్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.